దేవుని పరిశుద్ధ నామానికి సమస్త ఘనత మహిమ. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఫ్రైడే 21 ఫిబ్రవరి 2025. మీ అందరికీ యేసు ప్రభు పేరట నేను శుభాలు తెలియపరుస్తున్నాను. దేవుని వాక్యాన్ని మనము చదువుకుందామా? కీర్తనలు 118వ అధ్యాయము 7వ వచనము, సామ్ నంబర్ 118 అండ్ వర్స్ 7. యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, దేవుడు నాకు సహకారిగా ఉన్నప్పుడు ఉన్న కాన్ఫిడెన్స్ చూడండి. This is a very, let me read this in English also. The Lord taketh my part among them that help me. Therefore shall I see what I desire upon them that hate me. The Lord taketh my part among them that help me. See, this is very important. దేవుడు నాకు సహకారి అయ్యున్నాడు. హీస్ అ హెల్ప్ టు మీ. ఈరోజు నీకు దేవుడు సహకారి అని నువ్వు నమ్ముతున్నావా? ఆపత్కాలంలో ఆయనే నమ్మదగిన దేవుడండి. ఆయన మనకు సహాయము చేసేవాడు, సహకారి అయి ఉన్నాడు. మిమ్మల్ని ఏమాత్రం విడవను ఎడబాయనని చెప్పిన దేవుడు, మీ చెయ్యి పట్టి నడిపిస్తానని చెప్పిన దేవుడు, ఆయన నిరంతరము నీకు సహకారిగా ఉన్నాడు. తల్లి అయినా మరచును కానీ నేను నిన్ను మరవనంటున్నాడు. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రము కలుగునుగాక. He has graven you upon the palm of his hands. చేతుల్లో నన్ను చెక్కుకొని ఉన్నాడండి ఆయన. కనుక దేవుని యొక్క సహాయం విషయమై, దేవుడు మీకు తోడై ఉన్నాడు విషయమై అనుమానపడరాదు. డోంట్ ఈవెన్ డౌట్. దావీదంటాడు, నేను గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను ఈ అపాయముకు ఎందుకు నీవు నాకు తోడై ఉన్నావు, నాకు సహకారివి. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, రక్షణ పొందుకున్న మనకి లేక ఆయన సంఘానికి ఆయనే సహకారి. ఎప్పుడైతే దేవుని యొక్క సహకారాన్ని నువ్వు విశ్వసిస్తావో, అప్పుడు నీ శత్రువుల విషయమైన కోరిక నెరవేర్చుట నువ్వు చూస్తావు. యు విల్ సీ ద డిజైర్ అపాన్ దెమ్ దట్ హేట్ యూ. కానీ మొట్టమొదట నీవు దేవుడు ఉన్నాడని విషయము, నీ పక్షంగా ఉన్నాడని విషయము నువ్వు నమ్మాలి. అందుకే భక్తుడు అంటాడు, దేవుడు నా పక్షముగా ఉండగా, నా సహకారిగా ఉండగా నాకు విరోధంగా ఎవరు రాగలరు? ఇఫ్ గాడ్ ఈజ్ మై హెల్ప్, గాడ్ ఈజ్ ఆన్ మై సైడ్, హూ కెన్ బి అగెన్స్ట్ మీ? ఈరోజు అనేకమైన ఇబ్బందులు, బాధల్లో ఉన్న ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతున్నాడు. గొలియతు అంటే సమస్యలతో బాధపడుతున్న మీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను ఇంక ఓడిపోతానేమో, ఇంకా నా జీవితంలో నేను గెలనేమో అనుకున్న నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు నీకు సహకారి అయి ఉన్నప్పుడు నీ శత్రువుల విషయమైన నీ కోరిక నెరవేర్చబడుట నీవు చూచెదవు, నువ్వు చూస్తావు. हिंदी में पढ़ेंगे. भजन संहिता 118 और 7 वचन पढ़ रहे हैं. यहोवा मेरी ओर मेरे सहायकों में है, मैं अपने बैरियों पर दृष्टि पर संतुष्ट होऊंगा. प्रभु को बहुत धन्यवाद अदा करते हैं. लिखा हुआ, यहोवा मेरी ओर मेरे सहायकों में है. प्रभु मेरा सहायक है. मुझे सहायता करने वाले में परमेश्वर मेरा सहायक है. क्योंकि प्रभु आपके सहायक है, तो आप आपके बैरियों, आपके शत्रुओं, आपके विरोध जो हैं, उनके जीवन में आप जो सोच रहे हैं वो उनका होते आप देखेंगे करके लिखा हुआ है. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్కరు జాగ్రత్తగా గమనించాలి.
మీ యొక్క సహాయము యెహోవా వలన, దేవుని వలన నమ్మాలి. మీ శత్రు మనుషులే కాదండి. శత్రు నీ అనారోగ్యం, నీ శత్రు. నీకున్న అప్పు బాధ నీకు నీకున్న భయము నీకు శత్రు. నీకున్న ఇన్సెక్యూరిటీ నీకు శత్రు. నేను ఏది కూడా సక్సెస్ అవునని నీకు జీవిస్తున్న ఒక భ్రమలో జీవిస్తున్నావు, అది నీ శత్రు. నీ శత్రువు విషయమైన నీ కోరిక నెరవేర్చబట్ట చూస్తావు. అనారోగ్యం ఉన్న వాని యొక్క కోరిక ఏంటండి? అనారోగ్యము నిన్ను వదిలేయాలి, అనారోగ్యం ఓడిపోవాలి. ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్న వారి యొక్క కోరిక ఏంటండి? ఫైనాన్షియల్ ప్రాబ్లం నుంచి బయటికి రావాలి. ఉద్యోగం లేని వారి యొక్క కోరిక ఏంటండి? ఉద్యోగంలో జాయిన్ అవ్వాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునికి స్తోత్రము కలుగును గాక. వ్యాపార నష్టంలో ఉన్న నీవు, నీ శత్రువు వ్యాపార నష్టం, నీ శత్రువు వాడు ఓడిపోవాలి, వ్యాపార లాభంలో నీవు నడవాలి. కనుక దేవునికి స్తోత్రము కలుగును గాక. ఈరోజు దేవుడు నీకు సహకారి. డోంట్ ఈవెన్ డౌట్ ఇట్. కనపడకపోయినను యూ హ్యావ్ టు బిలీవ్. లేని వాటిని ఉన్నట్టుగా పిలుచు దేవుడు. ఈరోజు ఆయన సహకారంతో నువ్వు ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కేదవు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, మీరు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచినందుకు స్తోత్రం. అనారోగ్యం వారందరినీ స్వస్థపరచినందుకు స్తోత్రములు. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, జాబ్స్ కొరకు ఎదురు చూస్తున్న వారు దేవా తండ్రి, మీ తోడు వారికి దయచేసి వారికి సహాయం చేసిన స్తోత్రములు. బిజినెస్ చేసిన ప్రతి ఒక్కరిని వారి బిజినెస్లో మీరు బలపరిచి, దీవించి, ఆశీర్వదించి కాపాడినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, జీవం గల దేవా, ఇక సమయంలో రక్షకుడా, ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారు, పబ్లిక్ ఎగ్జామ్, బోర్డ్ ఎగ్జామ్ అన్నింటిలో మీ తోడు దయచేయండి. ఇంటర్మీడియట్ ఎగ్జామ్, +2 ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న వారిని మీరే ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాను. దేవా, నీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. దేవా తండ్రి, ప్రభా తండ్రి, దేవా నీ బిడలు ప్రభా, ఎవరైతే పిల్లలు ప్రభా దేవా తండ్రి లోబడనొల్లని పరిస్థితిలో ఉన్నారో వారందరినీ నాయన తండ్రి మీ సహాయంతో మీరే మార్చమని అడుగుచున్నాను. ప్రభా సహాయం చేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరిపించుకున్న వారు దీవించి మీ దయాకీటం ధరింపచేసి మీ దయలో మనుషుల దయలో వర్ధిలింపు చేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. పరిచయం చేసిన ప్రతి ఒక్కరు దీవింపబడినందుకు స్తోత్రంలో నాయన. వారి పరిచయం అంతట్లో మీ సహకారముతో ఎక్కలేనంత ఎత్తైన కొండ ఎక్కినందుకు స్తోత్రంలో చెల్లిస్తున్నాను. భారతదేశం కొరకు, భారతదేశ రక్షణ కొరకు ప్రార్థన చేస్తున్నగా నీవే మహిమను పొందుకోమని ప్రార్థన విజ్ఞాపన చేస్తున్నాను. పరిశుద్ధ తండ్రి, ఇజ్రాయెల్ దేశం కొరకు, యెరూషలేముకు శాంతి సమాధానం కొరకు ప్రార్థన చేస్తున్నాను. దేశాన్ని దీవించినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చబడుతున్నట్లు భూమి మీద నెరవేర్చబడును గాక. మాకు కావాల్సిన దిన ఆహారమును మాకు దయచేయము. మా ఇళ్ళ అపరాధము చేసిన వారు మేము క్షమించిన ప్రకారం మా అపరాధాలు క్షమించము. మమ్మల్ని శోధనల తెగ కీని తప్పించము. ఎందుకంటే రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం నీవై ఉన్నవి తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మిక సహవాసం, ఆరాధనలో పాల్గొన్న ప్రతి ఒక్కరితో, ప్రార్థన చేయబడిన అంశములతో, సంఘముతో ఇప్పుడు ఎల్లప్పుడూ సదా తోడైండునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ అండ్ ప్రైజ్ ద లార్డ్.